మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం రోజున ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథ అందరం విని తరిద్దాం. దేనికి విలువ ఇస్తే అదే దొరుకుతుంది. ఈరోజు మన కథలోని శీర్షిక, ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు, ప్రజలంటే వాత్సల్యము కలవాడు, ధర్మ స్వభావము కలవాడు. అతడు నిత్యం భగవంతుని ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుని పూజ నామస్మరణం చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇలా అన్నాడు: రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు, భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వలన నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒక కోరిక. ఏంటంటే, మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులని చేయండి, వారికి దర్శనాన్ని ఇవ్వండి అని అడిగాడు. భగవంతుడు రాజును చూసి, ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు. కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి, ఈ కోరికను తీర్చవలసిందే అన్నాడు. భగవంతుడు చివరికి భక్తుడి ముందు వంగక తప్పలేదు. అప్పుడు భగవంతుడు, సరే, రేపు నీ ప్రజలనందరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా. నేను రేపు కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని అన్నారు. అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి చాలా ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ కొండ దగ్గరకు నాతో పాటు వచ్చి చేరవలసింది. అక్కడ భగవంతుడు మీ అందరికీ దర్శనమిస్తాడు. రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. నడిచే దారిలో ఒక్క చోట రాగి నాణేల కొండ కనిపించింది. ప్రజల్లో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన రాజు అందరినీ సమాధానపరిచి, అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరందరూ భగవంతుడిని కలవడానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణేల కోసం మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు. కానీ లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గర ఆగిపోయి ఆ నాణేలను మూట కట్టుకుని తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో, ముందు ఈ రాగి నాణేలను ఇంటికి చేర్చుకుందాం, భగవంతుడిని తర్వాతైనా చూడవచ్చు కదా అని అనుకున్నారు. కొంత దూరం పోయాక వెండి నాణేల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తారు. వెండి నాణేలు మూట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదని అనిపించింది. వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడైతే మరలా దొరుకుతాడు అని అనుకుని వారు వెళ్ళిపోయారు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇతరులలాగే నాణేలు మూట కట్టుకుని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా కేవలం రాజు, రాణి మిగిలారు. రాజు రాణితో, చూడు, ఈ ప్రజలంతా ఆశపోతులో, భగవంతుడు లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు. భగవంతుడి ఎదుట మొత్తం ధనమంతా కూడా ఒక లెక్క కాదు అన్నాడు. నిజమేనని
రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాజుకి 7 రంగులలో మెరుస్తున్న వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నీ మూట కట్టుకోవడం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో, ఎక్కడున్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను చాలాసేపటి నుండి ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను అని అన్నారు. రాజు చాలా సిగ్గుతో ఆత్మగ్లానితో తలదించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువని భావిస్తారో వారికి ఎప్పటికీ నా దర్శనం లభించదు. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు. నీతి: ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడతారో, ఎవరు లౌకిక మోహాలన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతమనుకుంటారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. చాలా అద్భుతమైన కథ అండి. నిజంగా చాలామంది అనుకుంటుంటారు, ఎన్నో పూజలు చేస్తున్నాను, ఎన్నో వ్రతాలు చేస్తున్నాను, ఎన్నో నోములు చేస్తున్నాను, ఎన్నో గుళ్ళుకి వెళ్ళాను, ఎన్నో కొండలు ఎక్కాను, నాకు భగవంతుడు కనిపించట్లేదు అని. కానీ భగవంతుడు కనిపించాలంటే అందరికీ ఈ కథ మాత్రం ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఈ కథ విన్నాక మాత్రం దేవుణ్ణి ఏ రకంగా పొందాలో ఖచ్చితంగా తెలుసుకుంటారని భావించి అందరం కూడా ఈ మోహాన్ని మనం వదిలిపెట్టి దేవుని మీద ధ్యానం ఉంచి ఆ దేవుని దర్శనాన్ని కోరుకుంటూ భక్తి పారవస్యంతో ముందుకు సాగుతాం. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. మన ఎపిసోడ్ని మొదటి నుండి చివరి వరకు విని ఆనందించి అందరినీ ఆనందపరచండి. అలాగే షేర్ చేసి ఎక్కువగా మమ్మల్ని ప్రోత్సహించండి. మీ యొక్క కామెంట్సు, ప్రోత్సాహమే మాకు కొండంత అండ. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మీ ముందుకు తీసుకురావడానికి మరింత ఉత్సాహం చేకూరుతుంది. మళ్ళీ మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకొస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ